గెంజన్నాలు తింటున్నాం అడగండి. ఆ పిల్లల్ని వెయిట్ చూడండి, మా అంగన్వాడీ పిల్లలు వెయిట్ చూడండి. వాళ్ళకి పప్పాన్ని కట్టడం గురించి మేము పెరిగన్నం గెంజన్నం తింటున్నాం, మా పిల్లలకి అయ్యి ఎట్టుకుంటున్నాం. ఈ మధ్యలో ఫుడ్ కమిషనర్ ఆయనకి ఏంటండి మాట్లాడితే గవర్నమెంట్ పంపించింది మీ గురించి. ఫుడ్ అంటే పాడైపోయిందంటే మా దగ్గర చేస్తారా, మా కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర చేస్తారా? అంగన్వాడీ టీచర్ల దగ్గర ఎందుకు పాడైపోద్దండి? మీరు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ సరైన ఇవ్వకపోతే తప్పు మాదా? గుడ్డు గుడ్లు ఉండిపోయినామో ఎక్స్ట్రా అంటే ఆ రోజు పిల్లలు లేరు, పిల్లలు రాలేదు కాబట్టి మేము ఇవ్వలేదేమో, ఒంట్లో బాలేదేమో. అయ్యాలి అంటే నిన్న 14 మంది వచ్చారు, ఈ రోజు 4 వచ్చారంటే మరి మీరు ఆ రోజు వస్తున్నారని మేము కలగట్టామా? మా దరిద్రం వల్ల వచ్చాము ఈ రోజు అని అడుగుతున్నాడు ఆయన. ఆయన దరిద్రం కాబట్టి మా మీద ఎక్కువ కూర్చున్నాడు. మంచోడైతే కూర్చోడు కదా, లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారు? నిన్న కాక మొన్న వచ్చే సచివాలయ ఉద్యోగులు ఏం చేశారని సార్, ఏం చేశారని అన్ని వేలల్లో ఇస్తున్నారు జీతాలు. వాలంటీర్లు ఏం చేస్తున్నారని సార్, ఒక్కసారి వార్డులోకి వెళ్ళి వాలంటీర్లు అడగండి ఏం చేస్తున్నారు. వాలంటీర్లు సంతకం పెట్టడం, ఇంట్లోకి వచ్చి పడుకోవడం, జీతాలు కొన్ని వాలంటీర్లు చేస్తున్నారు. అప్పుడు సచివాలయ ఉద్యోగులు పని ఏంటి? 10 మంది కలిపి ఒక్కరు చేసే పని అక్కడ 10 మందికి పంపించారు సెంటర్లకి. నేను నిన్ను అడగడానికి వెళ్తే పోలీసులు తీసుకొచ్చారు దౌర్జన్యం చేస్తున్నానని. నేను వెళ్ళి నించున్నాను, బద్దలు కొట్టే ముందు నా తల బద్దలు కొట్టి తర్వాత తాళం బద్దలు కొట్టాను. నుంచున్నందుకు సచివాలయ ఉద్యోగులు ఏం మాట్లాడలేక పోలీసులు తీసుకొచ్చారు. ఆ ఇంటి వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేసామన్నాడు. ఇప్పుడు నాకు ఏలే తీశారు కాబట్టి, ఏలే ఇదంతా చేశారు కాబట్టి నాకు అద్దెలు చూపించాలి, నా సెంటర్కి అద్దెలు ఏలే చూపించాలి. నాకు వచ్చిన నష్టం నా అంగన్వాడీలో ఏ సరుకు పోయినా వాళ్ళదే బాధ్యత. ఈ రోజు వరకు నా ఇంట్లో కన్నా అంగన్వాడీలోనే మేము అందరం ఎక్కువ ఉన్నాం. మా పర్సనల్కి థింగ్స్ కూడా ఉంటాయి, అందులో ఏదైనా పెట్టుకుంటాం మేము. అందులో ఏ ఒక్కటి పోయినా సచివాలయ ఉద్యోగులే బాధ్యులు. వెళ్ళినా అక్కడ కూర్చున్నా ఎవరు రాలేదు, సాక్షి నా దగ్గర ఉంది. మేము చేస్తే ఉద్యోగాలు ఆల్ చేయడం ఎందుకండి? ఒకటి ఏమైనా సమస్యలు పరిష్కరించండి, లేదా చెప్తాం. మాకు ఇచ్చి అంటండి 7,000 రూపాయలు జీతం ఇచ్చి ముందుకెళ్ళండి, ఒకసారి చూడండి అన్నాడు. ఒకసారి చూసాడండి, అదేంటి అంగన్వాడి వాళ్ళు తలుచుకుంటే మటుకు చేసేది ఏమి లేదండి. కలుసుకున్నామంటే ఏమి చెయ్యాలని చేసాం. 3,000 తీసేస్తే ఇంక మేము ఎలా బ్రతకాలి చెప్పండి? జీతాలు వేయడు, మాకు ఏది కూడా పక్కగా రావట్లేదండి. మాకు జీతాలు వేయడు, మాకు ఏది కూడా పక్కగా రావట్లేదండి. మా కోరికల్ని మేము ఏంటంటే మాకు బ్రతుకు తెరువు చూపించండి అనేసి ఆయన అడుగుతున్నాం. మా భవిష్యత్తు బాగోలేదండి, మాకు ఇచ్చిన 11,000 రూపాయలతో మేము ఎలా బ్రతకాలని ఆయన ప్రశ్నిస్తే ఇంకా మొత్తానికి నాశనం అయిపోవాలనేసి వేరే వాళ్ళని ఒక అంగన్వాడీ జీతంతోనూ ప్రతి ఒక్క టీచర్ 11,500కి 7,000 రూపాయలకి ఆయా పనిచేస్తుందంటే ఈ రోజున సచివాలయం స్టార్ట్ వలసిన పనే ఉన్నదండి. ఇక్కడ పెద్దలు ఉన్నారు, మా సీనియారిటీ ఆ నాయకులు ఉన్నారు, వాళ్ళని కేకేసి ఏంటి విషయం ఇది ఇలా చేద్దామని మేము ధర్నాలో ఉండి జీతాల నష్టం పెట్టుకుని ఇక్కడ రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేసి ఆయన అడుగుతుంటే ఆయన వెళ్ళి సచివాలయం స్టాఫ్తో ఆయన సంబంధించిన స్టాఫ్తో తాళాయంగా ఉందా? మీరే చెప్పండి. మా బాధలైనా మీరైనా తీర్చండి. మాకు మద్దతుగా వచ్చినందుకు మీకు సదా నిజంగా కృతజ్ఞత మా అక్క చెల్లి అందరూ ముందు చెప్తున్నాను. అడ్డులేసి 6 నెలలు అయ్యిందండి ఈ రోజుకి. అంటే అంతకు మించి కఠినంగా మేము తయారవుతాం, రోడ్డు మీదే ఉంటాం. ఎంతమంది చేస్తారు? సచివాలయాల్లో వెళ్ళి వాలంటీర్లు వాళ్ళు ఎన్ని రోజులు కూర్చుంటారండి? ఒక అంగన్వాడీ ప్రభుత్వ పెద్దలకి పిచ్చి పట్టేసినట్లుంది. పక్క రాష్ట్రంలోని కాంగ్రెస్ నెగ్గడం, వ్యతిరేక పవనాలు రోజు రోజుకి పెరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుర్ర దొబ్బింది. పిచ్చి పిచ్చి నిర్ణయాలు. దశాబ్దాలుగా అంగన్వాడీ సెంటర్స్లో టీచర్లు కానీ ఆయాలు కానీ చేస్తున్న సేవ కన్న తల్లి కూడా చేయలేరు. కన్న తల్లి కూడా వాళ్ళకి సాటి కాదు. అలా చేస్తున్న వాళ్ళని అర్ధాంతరంగా బయటికి నెట్టేసి సెంటర్లో డోర్లు పగలు కొట్టి వీలు
కార్యకర్తలుగా భావించే వాలంటీర్ వ్యవస్థని పెట్టి అక్కడ ప్రత్యామ్నాయంగా ఏర్పరచుకోవాలి అని అనుకోవడం చాలా దుర్మార్గం. ఒక్క పూట చేశారు, సాయంత్రం అయితే వాలంటీర్లు మేము పని చేయలేము అంటున్నారట. సంవత్సరాలుగా వీరు ఎలా చేశారన్నది ఆలోచించండి. ఇద్దరు చేసే పని 6గురిని పెట్టి ఆ పని చేయించడానికి చూస్తూ ఉంది ప్రభుత్వం. ఇద్దరు పని 6గురు కూడా చేయలేకపోతా ఉన్నారంటే వీళ్ళ కష్టాన్ని గుర్తించండి, వీళ్ళ శ్రమని గుర్తించండి. కష్టానికి తగ్గ జీతం రావాలి. న్యాయబద్ధమైన డిమాండ్స్ అవి. తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళకి అండగా ఉంటుంది. గతంలో వాళ్ళ కష్టాన్ని గుర్తించి జీతాలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావడం ఖాయం. వారు ఏదైతే డిమాండ్లు కోరుతా ఉన్నారో డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చే కార్యక్రమం తెలుగుదేశం, జనసేన తీసుకోబోతా ఉంది. ఆ లోపుగా వాళ్ళకి ఒకటే చెప్పాం, మిమ్మల్ని ఇప్పుడు ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను గ్రహించి అమలు కాని హామీలు ఇప్పుడు ఇచ్చేయచ్చు, ప్రయత్నాలు చేస్తారు, నోటుకు వచ్చింది చెప్తారు. మీరు వాటిని నమ్మవద్దు అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, అదే పని మీద తన్నించుకోవడానికి మేమేమి ఎర్రోలం కాదు. ఒక్కసారి నమ్మి వేసినందుకే మా అందరినీ కూడా నట్టేటా ముంచాడు ఈ ముఖ్యమంత్రి. ఇంకో అవకాశం ఇవ్వడానికి ఇక్కడ ఎవరో సిద్ధంగా లేరు. అతని పతనమే మా జయం అని చెప్పి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా గమనించండి, మీ ఇళ్లలో పిల్లల్ని పొద్దున్నే రెడీ చేసి పంపిస్తూ ఉన్నారు. చాలా ధైర్యంగా మీ పిల్లలు అక్కడ ఉన్నారు, సాయంత్రం దాకా వాళ్ళు అన్నీ ఒక మంచి చెడులు చూసుకుంటా ఉన్నారని మీరు ధైర్యంగా మీ పనులు మీరు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని వదులుకొని మీ కుటుంబం కోసం త్యాగం చేశారు. ఈరోజు వాళ్ళకి కష్టం వచ్చింది. ప్రజలు అంగన్వాడీ వ్యవస్థ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా జాలిపడక్కర్లా, వాళ్ళకి అండగా నిలబడండి, వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. అదే 100 ఏనుగుల ధైర్యం వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం తరఫున వాళ్ళకి అండగా ఉంటూ రేపటి రోజు నుంచి వారు చేసే కార్యక్రమానికి ఎన్ని రోజులు చేస్తారో నిరవధిక దీక్షకి, మధ్యాహ్నం పూట నుంచి ఏదైతే నెగ్గిన వెంటనే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చున్నామో, రాజమహేంద్రవరంలో తిరుగుతూ ఉందో అన్నా క్యాంటీన్, అదే అన్నా క్యాంటీన్ ఇక్కడ వచ్చి ప్రతిరోజు మధ్యాహ్నం వాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉంది.